హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలండి, హ్యాపీగా ఉండాలి. ఈరోజు అయితే నేను మళ్ళీ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. చికెన్ కర్రీ కాదు, ఫ్రై చేస్తున్నానండి. ఇక చాలా బాగుంటుందండి. నిన్న సండే కదా, ఇక సండే వీడియో చికెన్ కర్రీ వీడియోనే పోస్ట్ చేశాను. ఇంకోటి ఏంటంటే అంత సాటిస్ఫై లేదండి, నిన్న తిన్నట్లు అనిపించలేదు. అందుకనే మళ్ళీ ఈరోజు తీసుకొచ్చుకున్నాం అనమాట. ఇక పైగా వర్షాకాలం వచ్చిందంటే ఊరికే చికెనే తినాలనిపిస్తుంది అండి. చికెన్ ఏంటి బగారా వేసి తినాలనిపిస్తుంది. అది కూడా ఈరోజు ఫ్రై చేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ మధ్య ఎక్కువ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఎక్కువ టైం పడుతుంది ఫ్రై చేసుకోవడానికి. సరే అయినా సరే నేను ఎక్కువ టైం తీసుకొని అయినా ఫ్రై చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఫస్ట్ అయితే కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను, జీలకర్ర మెంతులు వేసుకున్నాను, పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్నాను. ఇవి మంచిగా వేయించుకుందామండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత ఇందులో చికెన్ వేద్దాము. నేను గ్రేవీ కర్రీ చేస్తే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉప్పు, కారం, మసాలా, పసుపు ఇవన్నీ వేసి చికెన్ మ్యారినేషన్ చేస్తాను. అట్లా మనకు గ్రేవీ వస్తుంది, కర్రీ బాగుంటుంది. నేను చేసేది ఫ్రై కాబట్టి ఓన్లీ చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసాను. తాలింపు వేసుకొని తర్వాత ఇది చికెన్ అయితే ఇందులోకి వేస్తున్నాను అనమాట. ఓకే, చూసారు కదా. ఇది ఉడకాలి ఫస్ట్. దీంట్లో మనం సాల్ట్ వేసుకున్నాము. చూడండి, మై ఫేవరెట్ లివర్ అనమాట. అది లేదు, లేకపోతే అసలు కూర చూడ్డానికి కూడా బాగాలేదండి. నిజంగా లివర్ లేకపోతే నాకు అసలు నచ్చదండి కూర. వండినట్లుండదు, ప్లస్ తిన్నట్లుండదు. అందుకని చెప్పేసి నేను ఎప్పుడైనా లివర్ తెప్పిస్తాను. బట్ ఈరోజు అయితే నా బ్యాడ్ లక్ అనమాట. ఓకే, సరే. ఇక్కడైతే ఇక చూడండి, నేను చికెన్ అయితే మంచిగా ఉడికిస్తున్నాను. సాల్ట్ వేసుకొని ఉప్పు, పసుపు పసుపు వేయొద్దు అనమాట. వేయకుండా ఇట్లా మొత్తం దానికి చికెన్ మునిగేంత వరకు వాటర్ వస్తుందండి. సాల్ట్ వేసుకోవడం వలన ఆ వాటర్ అంతా మునిగేంత వరకు 20 to 25 minutes మనకి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలినప్పుడు మనము అల్లం పేస్ట్, పసుపు వేసుకున్నాము. పర్ఫెక్ట్గా 100% ఉడికిందండి చికెన్. మనకు స్పైసెస్ కావాలి కాబట్టి ఉప్పు, కారము, పసుపు, అల్లం పేస్ట్ ఇవన్నీ వేసేసుకున్నాం, మసాలా గిట్లా. చూడండి, ఇదైతే నేను మంచిగా కలిపేస్తున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇక అల్లం, పసుపు వేసాను కదా. అల్లం అయితే ఫ్రెష్ అల్లం అండి, మంచిగా ఉంటుంది. ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాను. సరే, ఈ పచ్చివాసన పోయేంతవరకు ఒక 5 నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి, నూనె పైకి తేలేంత వరకు. ఇలా ఉడికించుకున్న తర్వాత కారం వేసుకుందాము, ఒక స్పూను. చూడండి, మరీ ఎక్కువ వేసుకుంటే కారం స్మెల్ వస్తుంది, టేస్ట్ ఉండదండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ కారం అయితే మంచిగా కలిపేసుకుందాము. కొంచెం మసాలా కూడా వేస్తున్నాను, చికెన్ మసాలా. చికెన్ మసాలా వాడుతున్నానండి ఈ మధ్య. నేనైతే ఇంట్లో ధనియాలు ఉన్నాయి, బట్ ఏంటంటే మసాలా పట్టాలి అనుకున్నప్పుడు యాలకులు, దాల్చిన చెక్క, ఎల్లిపాయలు ఇవి ఉండాలి, లవంగాలు ఇట్లా. ఇవి నా దగ్గర ఉండట్లేదు అండి. సరే, ఎందుకు ఇదంతా అని చెప్పేసి నేను అప్పటికప్పుడు మసాలా తెప్పించుకొని వండుకుంటున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చికెన్ మసాలా వేస్తే కూర బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఫైనల్గా అయితే నేను ఇక కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర మంచిగా వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.